పలాస కాశీబుగ్గ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జామి ఎల్లమ్మ జాతర మహోత్సవంలో నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జాతర ప్రాంగణంలో కనిపించిన భక్తి వాతావరణం ఆయనపై పట్టణ ప్రజల్లో ఉన్న అనుబంధం ఒకే చోట ప్రతిబింబించింది. భక్తులు పెద్ద సంఖ్యలో జాతరలకు తరలివచ్చి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు కలిసి ముందస్తుగా చేసిన ఏర్పాట్లు మంచి ఫలితాన్నిచ్చాయని పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి తెలిపారు. ముఖ్యంగా భద్రత, వాహనాల రాకపోకల నియంత్రణ, దర్శన క్యూలైన్ల క్రమబద్ధీకరణ లాంటి అంశాల్లో పోలీస్ శాఖ చొరవతో జాతర సాఫీగా సాగుతోంది అని, ఇందుకు పోలీస్ శాఖ వారి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. భక్తులు ఇస్తున్న ఆధ్వర్యంలో బందోబస్తు, క్రమబద్ధీకరణ, దర్శన క్యూలు పేర్కొన్నారు. ఎల్లమ్మ తల్లి జాతర అనేది పలాస, కాశీబుగ్గ ప్రాంతాల్లో భక్తి, సాంప్రదాయం, సామూహిక సేవ కలిసి కనిపించే ముఖ్యమైన పర్వదినంగా భక్తులు భావిస్తారు. కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, కష్టాల నుండి విముక్తి కోసం అమ్మవారికి మొక్కులు కట్టుకుని జాతర రోజుల్లో వాటిని తీర్చుకోవడం ఇక్కడే సాంప్రదాయంగా కొనసాగుతోంది అని పెద్దలు చెబుతారు. అమ్మవారి జాతర రోజుల్లో పట్టణం మొత్తం భక్తి పారవశ్యంతో కలకలలాడింది అని అమ్మవారు మాజీ మంత్రి గౌతు శివాజీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారు. ఇలాంటి సందర్భాల్లో భక్తుల సౌకర్యార్థం భద్రత, పరిశుభ్రత, సేవా కార్యక్రమాలు సంతృప్తిగా ఉండడం జాతరలో మరింతగా భక్తులు దర్శించుకున్నారని స్థానికులు అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. పలాస నియోజకవర్గంలో పలాస క్యాజీ అసోసియేషన్ తరఫున గత 20 సంవత్సరాలను బట్టి ప్రతి జామయాత్ర నాడు సుమారు 10,000 మందికి అన్నప్రసాదం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అన్ని రకాల పదార్థాలతో ఈరోజు కూడా ఈ జామయాత్ర సందర్భంగా అందరికీ అన్నప్రసాదం పంచుతున్నామని తెలియజేస్తున్నాం. దీనికి సహకరించిన పోలీసు వారికి, రెవెన్యూ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు గౌతు శిరీష గారు వాళ్ళ ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమం చేశామని సభాముఖంగా మీకు తెలియజేస్తాం.